వెల్కమ్ టు టీ న్యూస్. నేను సింధూర. ఇక అప్డేట్స్ చూసే ముందు హెడ్లైన్స్ చూద్దాం. సెల్ఫ్ డిక్లరేషన్ పేరుతో రుణమాఫీ ఎగవేతకు కుట్రలు. రేవంత్ సర్కార్ రైతుల్ని అవమానిస్తోందని కేటీఆర్ ఫైర్. నిర్మల్ మున్సిపల్ కార్మికులకు 4 నెలలుగా జీతాలు పెండింగ్. వంట వార్పుతో నిరసన. పెళ్లి చేసుకోవాలని వేధింపులు, నిరాకరించినందుకు హత్య. హైదరాబాద్ గచ్చిబౌలిలో ఉన్మాది కిరాతకం. బైకును తప్పించిపోయి ఆగి ఉన్న డీసీఎంను ఢీకొట్టిన కారు. 3 మృతి, 5గురికి గాయాలు. జోరు వానతో దేశ రాజధాని ఆగమాగం. ప్రధాన రోడ్లలో భారీగా ట్రాఫిక్ జామ్. రైట్, డీటెయిల్స్ చూద్దాం. కాసేపట్లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను ఎమ్మెల్సీ కవిత కలవనున్నారు. హైదరాబాద్ లోని తన నివాసం నుంచి బయలుదేరిన కవిత మరి కాసేపట్లో ఎర్రవెల్లిలోని కేసీఆర్ నివాసానికి చేరుకుంటారు. 5.5 నెలల తర్వాత కేసీఆర్ తో భేటీ కానున్నారు. బెయిల్ రావడంతో నిన్న కవిత హైదరాబాద్ చేరుకున్న విషయం తెలిసిందే. కాసేపట్లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను ఎమ్మెల్సీ కవిత కలవనున్నారు. హైదరాబాద్ లోని తన నివాసం నుంచి బయలుదేరిన కవిత మరి కాసేపట్లో ఎర్రవెల్లిలోని కేసీఆర్ నివాసానికి చేరుకుంటారు. 5.5 నెలల తర్వాత కేసీఆర్ తో భేటీ కానున్నారు. బెయిల్ రావడంతో నిన్న కవిత హైదరాబాద్ చేరుకున్న విషయం తెలిసిందే. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రంగాచారి అందిస్తారు. రంగాచారి, చెప్పండి. గుడ్ మార్నింగ్ సింధూరా. మరికొద్ది సేపట్లో కవిత తన తండ్రి కేసీఆర్ ని కలవబోతూ ఉన్నారు. ఆమె ఇప్పటికే హైదరాబాద్ నుంచి బయలుదేరినట్టుగా మనకు సమాచారం ఉంది. మన గజ్వేల్ నియోజకవర్గ పరిధిలోని కేసీఆర్ తన వ్యవసాయ క్షేత్రంలోని ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆమె ఇక్కడికి వచ్చి కేసీఆర్ ని కలవబోతుంది. ఇది కేవలం నిజానికి ఇదైతే ఒక ఫార్మల్ కలయిక మాత్రమే. దీంట్లో ఒక తండ్రికి బిడ్డ కలవబోతున్నటువంటి సందర్భం. గత 5.5 నెలలుగా ఆమె అక్రమ నిర్బంధంలో ఉంది. అక్రమంగా ఆమె జైల్లో ఉన్నటువంటి విషయం ఈడీ సరైన ఆధారాలు చూపించకపోవడం, అట్లాగే సరైన ఎలాంటి ఆధారాలు కానీ ఆమె అభియోగాలు కానీ రుజువు చేయలేకపోవడం ఫలితంగా సుప్రీంకోర్టు చాలా స్పష్టమైనటువంటి తీర్పు బెయిల్ ఇస్తూ ఆమెకు నిన్న విడుదల చేయడం జరిగింది. ఆమె హైదరాబాద్ చేరుకున్న తర్వాత ఈ రోజు తన తండ్రిని కలవడానికి రాబోతూ ఉన్నది. ఇది ఒక కుటుంబానికి సంబంధించిన ఎమోషనల్ సంబంధించిన సందర్భం ఇది. భావోద్వేగానికి సంబంధించిన సందర్భం ఇది. సాధారణంగా కేసీఆర్ అంటే కవితకు చాలా ఇష్టము, అట్లాగే కవితకు కేసీఆర్ అంటే చాలా ఇష్టం. వాళ్ళిద్దరి మధ్య ఉండేటువంటి తండ్రి బిడ్డల అనుబంధం ఏదైతే ఉందో అది చాలా గొప్పదైనటువంటిది, గాఢమైనటువంటిది. వాళ్లకు మొదటి నుంచి కూడా, చిన్నప్పటి నుంచి కూడా కేసీఆర్ కవిత పట్ల ఒక ఇష్టంగా ఉంటారు. ఆమెకు సంబంధించిన అనేక విషయాల్లో కేసీఆర్ చాలా ఏమి చెప్తే అది అన్న పద్ధతిలో ఉన్నటువంటి పరిస్థితి, అంత దగ్గరితనం ఆమెకు ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అట్లాంటి ఒక తండ్రి బిడ్డలు ఈ 5 నెలల కాలం కలవకుండా ఉండడం అనేది కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఏర్పడినటువంటి విషయం తెలిసిందే. అందులో భాగంగానే ఆమె తన నిజాయితీని నిరూపించుకుని బెయిల్ తీసుకుని ఆమె బయటకు వచ్చిన సందర్భంలో అక్కడ ఉన్నటువంటి కుటుంబ సభ్యుల్ని కలుసుకున్న సందర్భంలో కూడా చాలా భావోద్వేగానికి గురైనటువంటి, తన పిల్లల్ని తన భర్తని కలిసిన సందర్భంలో కంటి నీరు పెట్టుకున్నటువంటి కనిపించింది. ఈ నేపథ్యంలోనే ఈ రోజు తండ్రిని కలవడానికి ఇక్కడికి రాబోతూ ఉన్నది. ఆ సందర్భం కూడా ఒక భావోద్వేగానికి సంబంధించిన సందర్భంగానే మనం చెప్పుకోవచ్చు. ఇది వాళ్ళిద్దరూ ఒకసారి కలుసుకోవడం, మాట్లాడుకోవడం అనేది సాధారణంగా జరుగుతుంది. గతంలో అయితే రెగ్యులర్ గా ఆమె హైదరాబాద్ లో ఉన్న సందర్భంలో కావచ్చు, ఉద్యమ సందర్భంలో కావచ్చు, ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఉన్న సందర్భంలో కావచ్చు, వాళ్ళిద్దరి మధ్య ఒక రాజకీయ పరమైనటువంటి సంబంధాలు కానీ మిగతా అవి ఉండేవి తక్కువనే. వాళ్ళిద్దరి మధ్య కూడా
తండ్రికి బిడ్డకు ఉన్నటువంటి అనుబంధమే తండ్రికి బిడ్డకు ఉన్నటువంటి సంబంధాలే ఉన్నాయి తప్ప ప్రత్యేకంగా రాజకీయ పరమైనటువంటి అవి ఎక్కువ తక్కువగానే ఉండేవి. ఏదైనా ముఖ్యమైన సందర్భాల్లో మాత్రం కవిత జోక్యం చేసుకునేది తప్ప మిగతా విషయాల్లో ఆమె పెద్దగా రాజకీయ పరమైనటువంటి వాటిలో ఆమె ఉండేది కాదు. అయితే ఈ సందర్భం అయితే కేవలం కేసీఆర్ ను ఒక మానసికంగా మనం దెబ్బతీయాలి, కేసీఆర్ ని కొంత మోరల్ గా బలంగా లేకుండా చేయాలనే ఒక లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వంలోని పెద్దలు ఇటు కేసీఆర్ కూతుర్ని మనం జైల్లో పెడితే గానీ ఏదైనా అభియోగాలు మోస్తే అక్రమాలకు సంబంధించిన విషయాల మీద చేస్తే అవినీతి ఆరోపణలు చేస్తే మోరల్ గా కేసీఆర్ కొంత దెబ్బతింటాడనే ఒక లక్ష్యంతో ఆ ప్రయత్నం చేశారు. అందులో భాగంగానే ఆమె మీద ఎలాంటి ఆధారాలు లేకుండా లిక్కర్ స్కామ్ అనే పేరు పెట్టి ఆమెను 5 నెలల పాటు అక్రమ నిర్బంధం పెట్టి ఈడీ ద్వారా అనేక వేధింపులకు గురి చేసి జైల్లో పెట్టినటువంటి మనం అంతా కళ్ళ ముందు చూసాం. సుప్రీంకోర్టులో చెప్పినటువంటి ధర్మాసనం చెప్పినటువంటి సుప్రీంకోర్టు జడ్జిలు అడిగిన ప్రశ్నలకు కూడా ఈడీ సరైనటువంటి సమాధానాలు అక్కడ చెప్పలేకపోయింది. వాళ్ళు చాలా స్పష్టంగా అడిగారు అసలు కవిత మీద మీరు దాఖలు చేసినటువంటి ఛార్జ్ షీట్ లో కవిత మీద ఉన్నటువంటి అభియోగాలు ఏమిటి, దానికి సంబంధించిన ఆధారాలు ఏమిటి, అందులో ఎక్కడైనా పొందుపరిచారా అనే ప్రశ్నలు సంధించినప్పుడు ఈడీ నుంచి సరైనటువంటి సమాధానం కూడా రాలేదు. సిబిఐ కూడా సరైనటువంటి సమాధానం చెప్పలేనటువంటి పరిస్థితి ఉంది. కేవలం ఫోన్లో ఏదో మెసేజ్లు డిలీట్ చేసిందనో ఇంకేదేదో చిన్న చిన్న కారణాలు చెప్పి నిర్బంధం, ఇట్లాంటి కారణాలు చెప్పి మీరు ఒక మనిషిని నిర్బంధించడము, కేసు పెట్టడము, జైల్లో పెట్టడము ఇది ఏ రకంగా సమర్థనీయం అని చెప్పి న్యాయమూర్తులు ప్రశ్నించినటువంటి పరిస్థితి అక్కడ ఈడీకి వచ్చింది. అంటే చాలా స్పష్టంగా ఒకటి అర్థమైంది ఏమిటంటే కవిత మీద అసలు క్రమ నిర్బంధం అనేది చాలా స్పష్టంగా అర్థమైపోయింది. రేపు ఈ కేసు కూడా నిలబడి ఖచ్చితంగా నిర్దోషి అని తేలేటువంటి పరిస్థితి. అంటే నిన్న ఇచ్చినటువంటి ఛార్జ్ షీట్ లోనే ఎట్లా ఆధారాలు లేనటువంటి పరిస్థితి. ఎవరైతే నిందితులు ఉంటారో, ఎవరైతే ఉన్నారో వాళ్ళని అప్రూవల్ గా మార్చుకొని వాళ్ళతోటి స్టేట్మెంట్స్ ఇప్పించుకొని వాళ్ళతోటి ఏదో ఆరోపణలు చేయించి ఇది చేయడం అనేది ఎప్పుడు కూడా ఇది కరెక్ట్ కాదని చెప్పినటువంటి సందర్భం. ఇదే నేపథ్యం కూడా ఈ రోజు కేసీఆర్ ని కలవడానికి ఆమె కలవడానికి వస్తున్నటువంటి సందర్భం కూడా ఒక భావోద్వేగ పూరితమైనటువంటి సందర్భం. ఒక తండ్రిని కూతురు కలుస్తున్న సందర్భంగా మనం చూడొచ్చు. సింధురా. రైట్, థ్యాంక్ యూ రంగాచారి. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని క్రిస్టియన్ పల్లిలో అక్రమ కట్టడాల పేరుతో నిరుపేదల ఇళ్లను అధికారులు కూల్చివేశారు. రాత్రి 2 నుంచి 3 గంటల సమయంలో హఠాత్తుగా బుల్డోజర్లు తీసుకువచ్చి అధికారులు పేదలు నిద్రిస్తుండగానే బయట నుంచి గోడలు, ఇళ్లను నేలమట్టం చేశారు. ఇదేంటని ప్రశ్నిస్తుండగానే అధికారులు పోలీసులతో వచ్చి సుమారు 70 ఇళ్లను కూల్చివేశారు. దీంతో నిరుపేదలు లబోదిబోమంటున్నారు. డీకే అరుణ మంత్రిగా ఉన్న సమయంలో భూముల పట్టాలిచ్చారని బాధితులు తెలిపారు. బీఆర్ఎస్ హయాంలో స్థలాలను రెగ్యులరైజ్ చేసుకుని ఇళ్లు నిర్మించుకున్నామన్నారు. కాంగ్రెస్ హయాంలోనే పట్టాలు ఇచ్చి ఇప్పుడు అదే కాంగ్రెస్ ప్రభుత్వం కూల్చివేయటం ఏంటని నిలదీశారు స్థానికులు. కాళ్లు పట్టుకుని వేడుకున్నా అధికారులు కనికరించలేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని క్రిస్టియన్ పల్లి సమీపంలోని ఆదర్శ్ నగర్ లో గల పేదల ఇళ్లపై హైడ్రా తరహా కూల్చివేతలకు పాల్పడ్డారు. రాత్రి 2 నుంచి 3 గంటల సమయంలో హఠాత్తుగా బుల్డోజర్లు తీసుకుని వచ్చిన అధికారులు పేదలు నిద్రిస్తుండగానే బయట నుంచి గోడలు, ఇళ్లను నేలమట్టం చేశారు. మరింత సమాచారం మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. జిల్లా కేంద్రం క్రిస్టియన్ పల్లిలో సర్వే నెంబర్ 523లో అర్ధరాత్రి రెవెన్యూ పోలీస్ అధికారులు ఇళ్లను కూల్చివేయడం జరిగింది. దాదాపుగా 70 ఇండ్లను అధికారులు రాత్రి కూల్చివేయడం జరిగింది. పూర్తిగా ఇండ్లన్నీ కూడా నేలమట్టం చేయడం జరిగింది. ఈ ఇండ్లన్నీ కూడా అక్రమ రిజిస్ట్రేషను ప్లస్ అక్రమ నిర్మాణాలు, కబ్జా నిర్మాణాలు అంటూ రెవెన్యూ పోలీస్ అధికారులు అర్ధరాత్రి సమయంలో ఈ
కాలనీకి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి ఇళ్ళన్ని కూడా నేలమట్టం చేయడం జరిగింది. ఎటువంటి నోటీసులు లేకుండా ఇళ్ళన్ని కూల్చినట్టుగా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్తున్నారు. ఈ ఇండ్లు ఇప్పటికే రెగ్యులరైజ్ చేసుకున్నామని, అదేవిధంగా దానికి సంబంధించినటువంటి పట్టాలు కూడా తమ వద్ద ఉన్నాయని చెప్పి బాధితులు చెప్తున్నారు. అర్ధరాత్రి సమయంలో ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా బయటికి పంపించి మరీ కూల్చివేతలు చేయడం జరిగింది. దాదాపుగా 70 ఇండ్లను కూల్చివేయడం జరిగింది. దీనికి సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి ఇక్కడ ఉన్నటువంటి బాధితులు ఉన్నారు. అన్న చెప్పండి, అసలు ఏ టైంలో వచ్చారు, అసలు ఏమైంది? తెల్లవారుజామున 2 గంటల 2-3 మధ్యలో వచ్చారు. వచ్చేసి ఎవరికి ఏం నోటీస్ ఇట్లా ఏమి ఇవ్వకుండా కూలగొట్టేసి పట్టాలు ఉన్నాయి. పట్టాలు కూడా చూసుకోండి, పట్టాలు కూడా ఉన్నాయి, కరెంటు మీటర్లు ఉన్నాయి. వాళ్ళు ఇచ్చిన పట్టాలే ఇవి, గవర్నమెంట్ ఇచ్చినవే. గవర్నమెంట్ ఇచ్చిన పట్టాలకు వెళ్ళి మేము కట్టుకొని ఇండ్లలో ఉంటున్నాము. ఈ ఖచ్చితంగా చెప్పాలంటే ఈ ఒక్కరికి కూడా ఇండ్లు లేనోళ్ళే ఉన్నారు. ఇక్కడ ఖచ్చితంగా ఇండ్లు ఉన్నోళ్ళే కావు. అక్కడ సంఘాలకు ఇచ్చారు, అక్కడ ఒక సంఘాలకు ఇచ్చారు, అక్కడ ఒక సంఘాలకు ఇచ్చారు. సంఘాలకు అయితే ఇచ్చారు, కుల సంఘాలకు అయితే ఇచ్చారు జాగాలు 1000 గజాలు, 500 గజాలు, 2000 గజాలు ఇచ్చారు. మాకు మాత్రం 60 గజాలు ఇవ్వాలంటే ఉండాలంటే వచ్చి ఇప్పటికి 4-5 సార్లు ఇండ్లు కులగొట్టేసి ఇప్పటికి 4వ సారి కులగొడతా ఉన్నారు. ఏం చెప్పారు అమ్మ రాత్రి వచ్చినప్పుడు? ఏం చెప్పారు అధికారులు? మీరు ఎన్నేళ్ళ నుంచి ఇక్కడ ఉంటారు? ఒకసారి గుడి చేసుకుంటే కూలిపోయారు, ఇంకొకసారి వేరే ప్రభుత్వం వచ్చినప్పుడు ఇంకోసారి బేస్మెంట్ కట్టుకుంటే కూలిపోయారు. మొన్న 58 జీవో కింద కూడా కట్టుకోవచ్చు, కట్టుకోండి పేదోళ్ళు కట్టుకోండి అంటే 60 గజాలలో ఇల్లు కట్టుకున్నాం సార్. కట్టుకున్నాక ఇంతవరకే కట్టుకోండి, ఇంకా ఎక్స్ట్రా కట్టుకోవద్దంటే అంతవరకే కట్టుకున్నాం సార్. మీటర్లు వచ్చినాయి, నల్ల బిల్లులు వచ్చినాయి, అన్నీ వచ్చినాయి. పోలీస్ స్టేషన్లలో కూడా పోయి కంప్లైంట్ రాసి వచ్చినాం సార్. మేము పేదోళ్ళం, మాకేం పేద ఉన్నవే అని ఏం రుజువులేం చూసుకోవచ్చు మీరు. పేదోళ్ళం ఏదో 60 గజాలు ఇచ్చారు కదా, ప్రభుత్వం ఇచ్చారు, కట్టుకున్నాం సార్. ఎవరిజామున వచ్చిండ్రు, మనుషులు ఎవరు లేరని చెప్పేసి అన్నీ కూలిపోయారు సార్. ఉన్నోళ్ళు కూడా కాళ్ళు పట్టుకుంటుంటే కూడా అట్లనే కూలిపోయారు సార్. మా బైక్ ఉంది, ఇంట్లో బియ్యము, సామాన్లు, సిలిండర్లు అన్నీ అట్లే నేల కూలిపేసిపోయారు సార్. ఇల్లు మొత్తం నేల కూలిపేసిపోయారు. మేము ఎక్కడ వెళ్తాం సార్? పేదోళ్ళు మేము ఏడిపోతాం సార్, ఇంకేడబోతాం సార్. ఆడ ఎల్మ సంఘాలకు, ఆ సంఘాలకు, ఈ సంఘాలకు అని ఎకరాలు జాగాలు ఇచ్చింది సార్. మా 60 గజాల కాడ పోరాడితే ఏం దొరుకుతుంది సార్ వాళ్ళకు? పెద్ద వాళ్ళని పట్టుకోమని సార్. మా మీద వచ్చి పడరేంది సార్? మేము కన్నప్పులు చేసుకొని 5 రూపాయలు 10 రూపాయల మిత్తులు తెచ్చుకొని కూలీలు నాలుగు చేసుకుంటా వలస కోరుకుంటా మేము కన్న తిప్పల పడి గిడ చిన్నది 60 గజాల ఇల్లు కట్టుకుంటే గది కూడా వచ్చి కూలిపేసిపోతున్నారు సార్. ఎంతవరకు కరెక్ట్ సార్? మరి మేము ఎక్కడ వాళ్ళు పేదోళ్ళం? ఉన్నోళ్ళ కాడ పోయి కూలుకోమనండి సార్. ఈ ప్రభుత్వం వస్తుంది, ఈ ప్రభుత్వం కూలిపోయేది, ఆ ప్రభుత్వం వస్తుంది, ఆ ప్రభుత్వం కూలిపోయేది అంటే ఇట్లనే మాకు ఓటర్ లిస్టులు ఉన్నాయి, ఓటు హక్కులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి సార్. చెక్ చేసుకోండి మావి. మేము ఇక్కడ వాళ్ళం, ఇక్కడ స్థానికులమే. మేము ఎక్కడి నుంచో, ఢిల్లీ నుంచో, కలకత్తా నుంచో, బెంగాల్ నుంచో వచ్చి కట్టుకుంటే కూలిపేయచ్చు న్యాయంగా. మేము ఇక్కడ స్థానికులమే కదా సార్. ఉన్నోళ్ళని వచ్చి కూలిపేస్తుంటే కాలు పట్టుకుంటే కూడా గుంజి పక్కకేసి కూలుపుతుర్రు. ఎంతవరకు కరెక్ట్, ఎంతవరకు న్యాయం సార్? అమ్మా ఏం చెప్తారు? రాత్రి అధికారులు వచ్చినప్పుడు మీరు ఉన్నారా? ఏమంటారు వాళ్ళు? వచ్చి మమ్మల్ని అక్కడ మేము వస్తుంటే ఇక్కడ కూలగొట్టికే వాళ్ళు మేము అద్దర్యానికి వస్తుంటే కూడా మమ్మల్ని అందరూ అడ్డగించుకున్నారు. మా పిల్లలందరూ బతుకు తిరిగిపోయినరు. ముసల్దా నేను ఒకదాని ఉన్న భర్త లేదు నాకు. కూలినాలు చేసుకుంటే బతుకు పిల్లలు హైదరాబాద్ పోయి బతారు. నేను ఒక్కదాని ఉండ ఇక నా పక్కకి మమ్మల్ని అక్కడ పక్కకు దొబ్బి ఇక్కడ ఊళ్ళో కొడుతుండ్రు. ఇక మేమేం అన్నికి వస్తలేదు. డిసెంబర్ పోలీసు వాళ్ళు వచ్చి మేము పెద్ద చదువుకోలే అద్దరించుకుంటూనే ఉన్నాం. ఇంక అంతే. ఇక అర్ధరాత్రి సమయంలో కాళ్ళు పట్టుకున్నా కూడా అధికారులు కనికరించలేదని ఎన్నో ఏళ్ళుగా ఇక్కడ మేము ఉంటున్నా కానీ ఇక్కడ అధికారులు అక్రమ రిజిస్ట్రేషన్లు అక్రమంగా కబ్జా చేసి కట్టుకున్నారని చెప్తూ కూలగొట్టారని చెప్పి బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అమ్మ ఏం చెప్తారు? రాత్రి మీ ఇల్లును కూడా కూల్చేయడం జరిగింది, వచ్చినప్పుడు మీరు అధికారులతో మాట్లాడారు? నేను చోరకే వెళ్ళిపోయినరు 6 గంటలకే. చోరకే బస్సులు లేవు, ఇట్లా కొత్త కోట తిరిగి వచ్చే వరకు నేను గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్నా. వనపర్తి హాస్పిటల్ నుంచి వచ్చే వరకే కూల్చేసి వెళ్ళిపోయినండి, ఎవరు లేరు. ఎన్నేళ్ళ నుంచి ఉంటారమ్మా మీరు ఇక్కడ? ఇప్పుడు ఇక్కడే ఎన్నేళ్ళ నుంచి ఉంటారు? అసలు వాళ్ళు అక్రమ రిజిస్ట్రేషన్ కబ్జా చేసి కట్టారని చెప్తున్నారు. వేసినామండి, కూల్చిండ్రు. కరోనా తల మళ్ళీ వచ్చినాం, ఒక్క రూమ్ వేసుకున్నాం రేకులది. ఇంకా అంతవరకు ఆపండి వేయొద్దు అంటే అంతవరకు ఒక్క రూమ్ వేసుకొని ఆపేసినాం. అంతలో నాకు యాక్సిడెంట్ అయింది. ఇంకా మేము ఏం ముట్టలే కట్టలేదండి. ఆ ఒక్క రూమ్కి వచ్చి కూల్ చేసిపోయిందండి. నైట్కు నేను వచ్చే వరకే ఏం లేదు, ఇంకా బయట కూర్చున్నాం, ఏం లేదు. బాధితుల ఇక్కడ అసలు ఎందుకు కూల్చివేస్తున్నారు? గతంలో కూడా మీకు అధికారులు చెప్పిరా, లేకపోతే ఇవాళ అర్ధరాత్రే వచ్చి కూల్చేయడం జరిగింది? సార్ గత ప్రభుత్వం ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేశారంటే మీకు పట్టలు ఇస్తాము, ఇవి ఉంటాయి, ఇప్పుడు కట్టుకునే కాడికే ఉండండి, మేము మా తెలంగాణ పట్టలు ఇస్తామన్నారు. మాకు అన్నీ రాసుకపోయారు సార్. ఇల్లు అందరు రాసుకపోయారు, 60 గజాలు రాసుకపోయారు. ఇక వాళ్ళ ప్రభుత్వం ఇక పట్టలు ఇచ్చాము ఎట్లా వాళ్ళ ప్రభుత్వం పడిపోయింది. మళ్ళీ ఇప్పుడు మా రేవంత్ రెడ్డి ఉన్నాడు కదా, ఇంకా సార్ వచ్చినాక అందరికీ ఒరిజినల్ మా పట్టాలు ఇస్తారని ఆ డీకారణ పట్టాలు చెల్లవన్నారు.
మళ్ళీ మా కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మళ్ళీ ఆ పట్టాల నుంచి మా దక్కుతామని అనుకుంటే ఉన్నదానికి ఎసరు పెట్టారు, మొత్తం తీసేసారు. ఏం లేదు, ఇక మాకు గిన్నెలు చెంబులన్నీ బయటలు ఉన్నాయి. వండుక తిన్నికే కూడా గిన్నెలు కూడా లేవు. ఇక ఇప్పుడు వర్షం వచ్చినా కూడా ఏడ ఉండాలో మాకు అర్థమవుతలేదు. ఎవరు మమ్మల్ని పట్టించుకున్న గవర్నమెంట్ ఏం చేస్తుంది ఏమో లాస్ట్కి. ఇక ఇంతే సార్, ఇక దయచేసి మాకు ఏదన్నా చేసి మా ఇంట్లో మాకు కట్టించే ప్లాన్ చేయమని అంతే. కృష్ణపల్లిలో ఉన్నటువంటి సర్వే నెంబర్ 523లో దాదాపుగా 70 ఇండ్లను కూల్చివేయడం జరిగింది. అర్ధరాత్రి సమయంలో ఇంట్లో ఎవరు లేనటువంటి సమయంలో కొన్ని కూల్చివేతలు జరిగాయి. ఇంట్లో వాళ్ళు వచ్చి అధికారులను బతిలాడుతున్నప్పటికీ కూడా వినకుండా కూల్చివేతలు చేయడం జరిగింది. పోలీసు సిబ్బంది అడ్డుపెట్టుకొని బాధితులు కాళ్ళు పట్టుకుంటున్నా కూడా వినకుండా అధికారులు పోలీసుల సహాయంతో ఈ యొక్క కూల్చివేతలు చేయడం జరిగింది. ప్రస్తుతం మనం విజువల్స్లో చూడొచ్చు, ఈ ఇంటిని కూల్చివేయడం జరిగింది. అర్ధరాత్రి సమయంలో పూర్తిగా ఈ ఇంటికి సంబంధించిన వారంతా కూడా పూర్తిగా కట్టుబట్టలతో రోడ్డున పడ్డటువంటి పరిస్థితి. బాధితుల్లో వికలాంగులు, గుడ్డివాళ్ళు కూడా ఈ యొక్క బాధితుల్లో ఉండడం జరిగింది. దాదాపుగా ఈ 70 ఇండ్లకు సంబంధించినటువంటి వీళ్ళంతా కూడా తాము రెగ్యులరైజ్ చేసుకున్నామని చెప్పి, అదేవిధంగా తమకు పట్టాలున్నాయి, ఇంటికి నల్లా కనెక్షన్, కరెంట్ కనెక్షన్ వంటివి అన్నీ కూడా తీసుకొని ఇక్కడ మేము చాలా ఏళ్ళుగా ఉంటున్నప్పటికీ కూడా అధికారులు కనీసం ఎటువంటి నోటీస్ ఇవ్వకుండా అక్రమాల పేరుతో ఈ ఇండ్లను కూల్చివేయడం జరిగిందని, తామంతా కూడా రోడ్డున పడ్డామని చెప్పి బాధితులు తమ గోడును వెళ్ళబేసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే అధికారులు దీనికి సంబంధించి మాత్రం ఇవన్నీ కూడా కబ్జా చేసి ఇల్లు కట్టారని చెప్పి, ఇవన్నీ కూడా ఆక్రమణలు అని చెప్పి అధికారులు మరోవైపు చెప్తున్నటువంటి పరిస్థితి. కానీ బాధితులు మాత్రం అందరూ కూడా నడి రోడ్డుపై కట్టుబట్టలతో నిలబడాల్సినటువంటి పరిస్థితి నెలకొంది. విడిల్ శంకర్తో నరేష్, టీ న్యూస్, క్రిస్టియన్పల్లి నుంచి. తెలంగాణ #1 న్యూస్ ఛానల్ టీ న్యూస్ మీ సోషల్ మీడియాలో ట్విట్టర్, వాట్సాప్, యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్లో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సింపుల్గా స్క్రీన్పై కనిపిస్తున్న ఈ క్యూఆర్ కోడ్లను స్కాన్ చేస్తే చాలు. టీ న్యూస్లో ప్రసారమయ్యే ప్రతి వార్తను మీ మొబైల్లో చూడొచ్చు. సింగిల్ స్కాన్తో వాచ్ టీ న్యూస్ ఆన్ ట్విట్టర్, వాట్సాప్, యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్. కాంగ్రెస్ పాలనలో రైతన్నలు అరిగోసపడుతున్నారు. ఒకవైపు రైతు భరోసా, రుణమాఫీ అందక అష్టకష్టాలు పడుతుండగా మరోవైపు సాగునీరు కరువై ఇబ్బందులు పడుతున్నారు. మహబూబాబాద్ జిల్లా పాలకుర్తిలోని పెద్దవంగర మండలంలో పొలాలకు సాగునీరు కరువైంది. ఎస్ఆర్ఎస్పీ కాలువపై ఆధారపడి 100 ఎకరాల్లో రైతులు పంట వేశారు. కానీ ఇప్పటి వరకు నీళ్లు రాకపోవడంతో పంటలన్నీ ఎండిపోతున్నాయని రైతులు వాపోతున్నారు. ఇంత జరుగుతున్నా పాలకుర్తి ఎమ్మెల్యే పట్టించుకోవట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు. నీళ్లు లేక పంటలు ఎండిపోతుంటే ఎమ్మెల్యే వచ్చి చూసిన పాపాన పోలేదని మండిపడ్డారు. మేము అంతకుముందు రైతులం, మేమంతా మాకు కాలువ వల్ల 10 సంవత్సరాలు మేము చాలా లాభంలో ఉంటుంది. మాకు కాలువ జూన్ అటుకు రాగానే కాలువ ఇచ్చేది. కాలువ ఇస్తే ఏమయ్యేదంటే ఆ మేఘాలు చెర్ల నీళ్లు నిండినాక కాలం ఎక్కువై మేము బోర్లు కూడా ఆపే, మాకు అప్పుడు ఆ 10 ఏళ్ళు కేసీఆర్ దయాకర్ రావు ఉన్నప్పుడు ఆ కాలువ ముందుకిస్తారికే మాకు చెర్లన్నీ నిండేది. చెర్లు నిండి మాకేమైంది, కాలువ వద్దంటారే వానలు కూడా ఫుల్ వానలు వచ్చేది. దానివల్ల మేము రైతులమంతా బాగుపడ్డాం. అదేవిధంగా సరే 10 ఏళ్ళు చేసినాం కదా, వీళ్ళు కూడా ఇస్తారేమని మేము అదే విధంగా నాట్లు పెట్టుకోవడం జరిగింది. కాలం పోయింది, ఇటు కాలువ నీళ్లు లేవు, రైతు రుణమాఫీ లేదు, రైతు బంధు లేదు. ఏమున్నా నాకు 5 ఎకరాల పొలం ఉంది, కాలువ వల్లనే నేను బతుకుతా. ఆ 5 ఎకరాల పొలంలో పండే దాన్ని బట్టే ఒడ్లు కొనుడు కానీ అది కానీ మాకంతా సస్యామల మంచిగా ఉండేది ఆ గవర్నమెంట్లో. ఈ గవర్నమెంట్ వచ్చిన కాంచి చాలా ఇబ్బందులు పెడతారు. మాకు చాలా అన్యాయం జరిగింది రైతులకు. మా అన్యాయాన్ని మాకు చేయాలని యశ్వశన్ రెడ్డి ఇంతవరకు మాకు ఇక్కడ అవపడలేదు. దయాకర్ ఉండగా మాకు చాలా లాభాలు జరిగినాయి. కాలువ నీళ్లతోనే మేము చాలా మంది బతికినాం. పోషంపల్లిలో 80 ఎకరాలు కాలువతోనే పారుతాయండి. కాలువ మోటార్లు వేసుకున్నాం, బాగా బాగుపడేది. కాలువ నీళ్ళు వచ్చేది, మాకు అన్ని తీర్లు వచ్చింది. కానీ ఈ గవర్నమెంట్ వచ్చిన కాంచి ఎడారిగా మారిపోవడం, మేము ఇప్పుడు సాగు బతుకులే తప్ప మాకు ఇంకో మార్గం లేదు. చాలా ఇబ్బందులు ఉంటున్నాం. మాకు నీళ్ళు ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం. ఒక్క గ్యారెంటీ రాలేదు, ఒక రైతుకు లాభం జరగలేదు, రుణమాఫీ కాలేదు, రైతు బంధు లేవు, ఏమైనా పేరుకు తప్ప దాన్ని ఏం లేవని మేము కోరుకుంటున్నాం. ఇంకా ఇదే విధంగా ఉంటే ఆత్మహత్యలు తప్ప ఇంకో మార్గం లేదు.
ఇక ఇప్పుడు రైతు వలస పోవడం తప్ప ఇక కూలినాలు చేసుకొని బతకవలసిందే. చాలా మాకు ఇబ్బందులు అవుతున్నాయి. మమ్మల్ని ఇప్పటికైనా గమనించి మమ్మల్ని పట్టించుకోవాలని మా ఎమ్మెల్యే కూడా ఇప్పటివరకు అవపలేదు. ఆ ఎమ్మెల్యే ఎట్టుడో తెలియదు, రైతులను సందర్శిస్తలేదు, రైతులను పట్టించుకుంటలేదు. ఈ మాకు అన్యాయం చాలా జరుగుతుంది. మాకు కొంచెం చూసి మమ్మల్ని ఆగం కాకుండా రైతులను కాపాడాలని, కాలువ మాకు ఇవ్వాలని కోరుకుంటాను. లేకపోతే మళ్ళీ ఒకసారికి మందు సీజన్లు పట్టుకొని సావడం ఖాయం. పక్కా మమ్మల్ని. ఆదిలాబాద్ జిల్లాలో విద్యార్థులు రోడ్డెక్కారు. జైనత్ మండలం కంట గ్రామంలోని ఎక్స్ రోడ్డు వద్ద విద్యార్థులు రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. బస్టాపుల్లో బస్సులు ఆపకపోవడంతో తాము సకాలంలో స్కూల్కు వెళ్లలేకపోతున్నామని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ఆర్టీసీ బస్సుల సంఖ్య పెంచాలని డిమాండ్ చేశారు. నేను సార్ డిఎం దగ్గర 3 రోజులు పోయినా 50 పాసులు తీయాలి. మా తెలంగాణలో జైనత్ బల్లె ఉన్నాడు, గవర్నమెంట్ హాస్పిటల్ బల్లె ఉన్నాడు సార్. 3 రోజులు పోయినా 50 పాసులు కట్టాలి. 50 పాసులు 2550 రూపాయలు కట్టేచ్చినాం సార్. ఆధార్ కార్డు ఇచ్చినాం, మరి ఫోటోలు ఇచ్చినాం, అన్ని ఇచ్చినాం సార్. అయినా కూడా మేము డిఎం ఆన్లైన్ తీస్తలేదు సార్. ఆదిలాబాద్ నుంచి కమటా ఆన్లైన్ లేదు, కమటా నుంచి జైనత్ ఆన్లైన్ లేదు మాది. అందుకే బస్సు ఇరుస్తలేదు సార్. ఎన్ని ఇరుస్తలేదు సార్. అందుకే ఈ ధర్నాకు మేము దిగినాం సార్. सर आमच्या गावात बस नाही येत आहे. ते पास काढून येते, फॉर्म काढून दे, मग फॉर्म काढून दे तरी बस नाही जात आहे. पैसे दिले तरी नाही जात आहे. बसच नाही त्या गावामध्ये म्हणून तर దేశ రాజధానిని భారీ వర్షాలు వణికిస్తున్నాయి. నిన్నటి నుంచి ఏకతాటిగా కురుస్తున్న వర్షాలకు సగం ఢిల్లీ నీట మునిగింది. నార్త్ ఢిల్లీ, కాశ్మీర్ గేట్, కన్నాట్ ప్లేస్, కుతుబ్ మినార్, కరోల్ బాగ్, ప్రగతి మైదాన్, ఐటీఓ ఎయిమ్స్, మాన్సింగ్ రోడ్, మింట్ రోడ్, పార్లమెంట్, నౌరోజీ నగర్లు జల దిగ్బంధంతో చిక్కుకున్నాయి. పలు ప్రాంతాల్లో రహదారులు చెరువులను తలపిస్తున్నాయి. మోకాళ్ల లోతు నీటిలో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు ఈ భారీ వర్షం రాత్రి వరకు కురిసే అవకాశం ఉంటోందని ఐఎండీ తెలిపింది. ట్రాఫిక్ పోలీసులు కూడా నగర వాసుల్ని ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తున్నారు. ఆర్కేపురం, మేరీమార్గ్, దౌలాకువాన్, సౌత్ మోతీబాగ్ సహా ప్రధాన ఏరియాలను వర్షం ముంచెత్తింది. పలుచోట్ల అండర్ పాస్లు నీట మునిగాయి. లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లలోకి వర్షపు నీరు ప్రవేశించడంతో ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. రోడ్లు కాలువల్లా మారటంతో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. రోడ్లపై భారీగా వాహనాలు నిలిచిపోయాయి. కాశ్మీర్ గేట్, ఫిరాగర్ హీ చౌక్, ఎంబీ రోడ్, రింగ్ రోడ్, ఢిల్లీ, నోయిడా దగ్గర ఎటూ కదలని స్థితిలో వాహనాలు బారులు తీరాయి. ఎక్కడికక్కడే నిలిచిపోయిన వాహనాలతో ట్రాఫిక్ పోలీసులకు చుక్కలు కనిపించాయి. జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదులకు చెక్ పెడుతున్నాయి భద్రతా బలగాలు. 2 వేర్వేరు చోట్ల జరిగిన ఎన్కౌంటర్లలో 3 టెర్రరిస్టులను మట్టుపెట్టాయి. కుప్వారా, రాజౌరి ప్రాంతాల్లో సర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్న జవాన్లపై ఉగ్రమూకలు కాల్పులు జరిపారు. వెంటనే స్పందించిన సైనికులు ఎదురు కాల్పులు జరపడంతో ముష్కర్లు హతమయ్యారు. మరోవైపు రాజౌరి జిల్లాలోని లాఠీ గ్రామంలో 3వ ఎన్కౌంటర్ కొనసాగుతోంది. అక్కడ 4 ముష్కర్లు నక్కి ఉన్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు. తెలంగాణ నంబర్ 1 న్యూస్ ఛానల్ టీ న్యూస్ మీ సోషల్ మీడియాలో ట్విట్టర్, వాట్సాప్, యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్లో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సింపుల్గా స్క్రీన్పై కనిపిస్తున్న ఈ క్యూఆర్ కోడ్ను స్కాన్ చేస్తే చాలు. టీ న్యూస్లో ప్రసారమయ్యే ప్రతి వార్తను మీ మొబైల్లో చూడొచ్చు. సింగిల్ స్కాన్తో వాచ్ టీ న్యూస్ ఆన్ ట్విట్టర్, వాట్సాప్, యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్. వెల్కమ్ బ్యాక్.
ఎమ్మెల్సీ కవిత కడిగిన ముత్యంలా బయటకు వస్తే కాంగ్రెస్ బీజేపీలు తట్టుకోలేకపోతున్నాయి. ఓ ఆడబిడ్డ మొక్కవోని ధైర్యంతో న్యాయ పోరాటం చేసి బయటకు వస్తే విషం చిమ్ముతున్నాయి. ఇన్నాళ్ళు కవితకు బెయిల్ రాకపోతే రాలేదని ఎగతాళి చేశారు. ఇప్పుడు బెయిల్ రాగానే మిలాఖత్ అయ్యారంటూ బురద చల్లుతున్నారు. అటు సీఎం రేవంత్, ఇటు బండి సంజయ్ ఇద్దరిది అదే ధోరణి. వేర్వేరు కేసుల్లో బెయిల్పై ఉన్న రేవంత్, బండి ఇప్పుడు కవిత బెయిల్పై మాట్లాడటం విమర్శలకు తావిస్తోంది. ఢిల్లీ లిక్కర్ కేసులో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ క్రమంలో కవిత ఓ ఫైటర్లా పోరు చేశారు. రాజకీయ దురుద్దేశంతో విచారణ సంస్థలు పెట్టిన అక్రమ కేసులను ఎదుర్కొన్నారు. 5.5 నెలల పాటు పోరాటం చేశారు. నిర్బంధాలను లెక్క చేయలేదు. నీతి నిజాయితీకి కట్టుబడి పిడికిలి బిగించి పోరాడారు. తాను కేసీఆర్ బిడ్డనని, తలవంచేది లేదని తేల్చి చెప్పారు. చివరకు న్యాయమే గెలిచింది. అత్యున్నత న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది. కడిగిన ముత్యంలా కవిత బయటకు వచ్చారు. నేను కేసీఆర్ బిడ్డను, నేను తప్పు చేసే ప్రసక్తే లేదు. కడిగిన ముత్యంలా కదిలి కవితకొస్తోంది. అరే సంకెళ్ళేసిన రాజ్యం పుట్టకు పెదరను అంటోంది. సమరానికి ఇక సయ్యంటూ సవాలు విసిరింది. బగ 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 బాలుడిలా ఉరిమే ఉరుమై ఊపెనలా. బగ 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 బాలుడిలా ఉరుమై ఊకెను ఊపెనలా. నెనరుగల్లని నేల తల్లి కన్నది కోరు బిడ్డనురా. చల్లెత్తిన పిడికిలి దించదురా. ఎవ్వడు ఎదురుగా ఉన్నారా. ఎత్తులు చిత్తులు చెల్లవురా. చరిత్ర రాయక కదిలెనురా. ఎత్తిన పిడికిలి దించదురా. ఎటువంటి ఇబ్బందులకు నన్ను నా కుటుంబాన్ని కాల్ చేసిన వారికి తప్పకుండా వడ్డీ సమేతంగా చెల్లిస్తాం. సమయం వస్తుంది, తప్పకుండా చెల్లిస్తాం. లిక్కర్ కేసును అడ్డం పెట్టుకుని రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీ ఎన్నో డ్రామాలాడాయి. పార్లమెంటు ఎన్నికల్లో రాజకీయ లబ్ధి పొందాయి. అక్రమ కేసులో కవిత నిరికించి 10 ఓట్లు, 4 సీట్లు ఎక్కువ పొందాయి. కానీ నిజం నిప్పు లాంటిది. అబద్ధాలు, అక్రమ కేసులు అత్యున్నత న్యాయస్థానం ముందు నిలవలేదు. కవితపై చేసిన ఆరోపణలకు ఏ చిన్న ఆధారాన్ని కూడా దర్యాప్తు సంస్థలు సుప్రీంకోర్టుకు సమర్పించలేకపోయాయి. అందుకే అత్యున్నత న్యాయస్థానం కవితకు బెయిల్ మంజూరు చేసింది. అప్పట్లో కవితపై అక్రమ కేసులు పెట్టడం, ఎన్నికల ముందు ఆమెను అరెస్ట్ చేసి జైలుకు పంపడంపై అనేక విమర్శలొచ్చాయి. కాంగ్రెస్, బీజేపీ రహస్య ఒప్పందంలో భాగంగానే ఇదంతా జరిగిందని బీఆర్ఎస్ నేతలు ఫైరయ్యారు. పార్లమెంటు ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు బీజేపీ, కాంగ్రెస్ కూడబలుక్కుని ఒక్కటయ్యాయి. ఎన్నికల ప్రచారంలో లిక్కర్ పాలసీని అస్త్రంగా మార్చుకున్నారు. కవిత పైన, బీఆర్ఎస్ పైన ఇష్టం వచ్చినట్లు చిల్లర మల్లర కామెంట్ చేశారు. కవిత కేసు విషయంలో బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటయ్యాయని కాంగ్రెస్ ఆరోపిస్తే, కాంగ్రెస్, బీఆర్ఎస్ కుమ్మక్కయ్యాయని బీజేపీ పసలేని వాదనలు చేసింది. అటు కాంగ్రెస్, ఇటు బీజేపీ ఇలా 2 జాతీయ పార్టీలు ఉమ్మడి టార్గెట్ బీఆర్ఎస్ అయింది. ఈ కుట్రల ఫలితంగానే పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ కు నష్టం జరిగింది. నిజానికి ఎమ్మెల్సీ కవిత అరెస్టు కాకముందు నుంచి కాంగ్రెస్, బీజేపీలు ఓ పథకం ప్రకారం బీఆర్ఎస్ ను టార్గెట్ చేశాయి. బీజేపీతో ఒప్పందంలో భాగంగానే ఆమెను అరెస్ట్ చేయడం లేదని అప్పట్లో కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. తీరా కవితను అరెస్ట్ చేసినాక బెయిల్ కోసం కమలం పార్టీతో బీఆర్ఎస్ చర్చలంటూ హస్తం నేతలు కారుకు తలపూశారు. లిక్కర్ స్కామే బోగస్, అది నరేంద్ర మోడీ సృష్టి. వెర్ ఇస్ ది స్కామ్ అండి? అసలు నా కూతురు ముత్యంలాగా బయటకు వస్తుంది. అడిగిన ముచ్చట ఆమెకు సంబంధం లేదు, ఆమెకేం తెలియదు, ఏమాత్రం సంబంధం లేదు. ఆమెను మొట్టమొదలేమో విట్నెస్ కింద అని సిబిఐ వాళ్ళు ఇలా అపరాధి అంటారు. వాట్ ఇస్ దిస్? ఇట్ ఇస్ ఇండికేటింగ్. పార్లమెంటు ఎన్నికల్లో కవితపై సీఎం రేవంత్ రెడ్డి దిగజారుడు కామెంట్ చేశారు. కవిత బెయిల్ కోసం బీజేపీతో బీఆర్ఎస్ కలిసిందంటూ నోటికొచ్చినట్లు మాట్లాడారు. కవిత కోసం బీఆర్ఎస్ ను బీజేపీలో మెర్జ్ చేస్తున్నారని చిల్లర రాజకీయాలు చేశారు. జైల్లో ఉన్న కవితను చూసేందుకు కేటీఆర్, హరీష్ రావు ఢిల్లీకి వెళితే దాన్ని కూడా రేవంత్ తప్పుబట్టారు. బీఆర్ఎస్ ను బీజేపీలో కలిపేందుకు చర్చలు చేస్తున్నారని తప్పుడు ప్రచారం చేశారు. అటు బీజేపీ నేతలు కూడా తక్కువేం తినలేదు. కాంగ్రెస్, బీఆర్ఎస్ ఏకమయ్యాయని, అందుకే కాంగ్రెస్ రాజ్యసభ ఏకగ్రీవమైందంటూ కేంద్ర మంత్రి బండి తలాతోకా లేని వాదనలు తీసుకొచ్చారు. న్యాయస్థానాలపై నమ్మకం లేని కాంగ్రెస్, బీజేపీ నేతలు ఇప్పుడు కోర్టు తీర్పును కూడా తప్పుపడుతున్నారు.
న్యాయస్థానం ఇచ్చిన తీర్పును వ్యతిరేకిస్తూ కోర్టు ధిక్కారానికి పాల్పడుతున్నారు. నిజానికి కవితకు బెయిల్ కోసం కేసీఆర్ ఢిల్లీలో ఎలాంటి రాజకీయం చేయలేదు. ప్రెస్ మీట్లు పెట్టి సెంటిమెంట్ అస్త్రాన్ని ప్రయోగించలేదు. కేటీఆర్ అండర్ గ్రౌండ్ లోకి వెళ్లి నెలల పాటు ఢిల్లీలోనే తిష్టవేయలేదు. కేసీఆర్, కవిత ఢిల్లీకి తలవంచలేదు. న్యాయస్థానాలను మాత్రం నమ్ముకున్నారు. అందుకే చివరకు న్యాయం గెలిచింది, ధర్మం నిలబడింది. చరిత్రలో ఎప్పుడైనా న్యాయం ధర్మం గెలిచినటువంటి దాఖలాలను మనం చూసినాం, విన్నాం. అది భారతదేశ చరిత్ర అయినా తెలంగాణ చరిత్ర అయినా న్యాయబద్ధమైనటువంటి పోరాటం, ధర్మ పోరాటం ఎప్పుడు కూడా విజయం సాధిస్తుంది. ఆ విషయంలో కూడా ఎటువంటి తప్పు చేయలేదు కాబట్టి ఖచ్చితంగా ఒకరోజు న్యాయం గెలుస్తుంది, ఒకరోజు ధర్మం గెలుస్తుంది, నిజం నిలకడ మీద గెలుస్తుంది అని చెప్పి నేను తెలంగాణ ప్రజలందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను. ఆ రోజు కోసం ఖచ్చితంగా పోరాటం చేస్తూనే ఉంటాం. ప్రజాక్షేత్రంలో ఇంకా బలంగా పనిచేస్తాం. కేసీఆర్ గారి నాయకత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి అనేక పోరాటాల్లో కూడా పాల్గొంటాం. అల్టిమేట్ గా ఏ తప్పు చేయనటువంటి నేను కడిగిన ముత్యంలా ఈ అపవాదులన్నిటి నుంచి కూడా బయటకు వస్తాననేటటువంటి విశ్వాసం నాకు ఉన్నది. థ్యాంక్ యూ. జై తెలంగాణ. అటు కవిత బెయిల్పై బురద జల్లిన సీఎం రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి బండి సంజయ్ పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎందుకంటే ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిపోయి జైలుకు వెళ్లి వచ్చారు రేవంత్. ఆ తర్వాత బెయిలు మీద బయటకొచ్చిన ఆయన కవిత బెయిలుపై నోటికొచ్చినట్లు మాట్లాడడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. అటు బండి సంజయ్ కూడా అలాంటి బాబతే. 10th పేపర్ లీక్ కేసులో ఆయన పాత్రపై అనుమానాలున్నాయి. దీనికి తోడు దుబ్బాక ఎలక్షన్ సమయంలోనూ ఆయనపై ఆరోపణలొచ్చాయి. ఒక రకంగా చెప్పాలంటే బండి సంజయ్ కూడా జైలుకు వెళ్లి ఆ తర్వాత బెయిలుపై బయటకు వచ్చిన వ్యక్తే. మరి రేవంత్, బండి సంజయ్ కేసీఆర్ కాళ్లు మొక్కి బెయిల్ తెచ్చుకున్నారా? దీనికి జవాబు చెప్పేదమ్ముందా బండి సంజయ్, రేవంత్ రెడ్డికి? అసలు వాస్తవాలు ఇలా ఉంటే నోటికొచ్చినట్లు మాట్లాడడం, పిచ్చి వాగుడు వాగడం, ప్రజలను కన్ఫ్యూజ్ చేయడం సీఎం రేవంత్, కేంద్ర మంత్రి బండి సంజయ్కే చెల్లిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి.